नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई अहम ज़रूरी ख़बर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि ज़िला कोर्ट के रूबरू वाक़ यूनाइटेड क्लब में करनूल डिस्ट्रिक्ट क्रिश्चियन एडवोकेट्स एसोसिएशन की जानिब से क्रिसमस कैंडल लाइटिंग सर्विस 2025 प्रोग्राम का इनेकाद अमल में लाया। इस मौके पर जुडिशियल अफसरान के अलावा क्रिसमस का मैसेज देने के लिए डॉक्टर के संतोष प्रसन्न राव गारू ने शिरकत की। बिशप CSI डियोसीस ऑफ नंदयाल और इसी तरीके से रिवर्स आर अनिल कुमार स्वाम्यूल पास्टर गारू ने शिरकत की। इस मौके पर सीनियर जूनियर एडवोकेट्स के अलावा जो है सीनियर एडवोकेट जयराज और दीगर एडवोकेट्स ने क्रिश्चियन का पैगाम अवाम को सुनाया। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। ఆయన సిద్ధపరిచిన జీతము ఆయన దగ్గర ఉంది. ఆయన న్యాయాన్ని చేకూరుస్తాడు. ఆయన న్యాయాధిపతి. ప్రేమల దేవుళ్ళారా, ఆ న్యాయాధిపతి ఎదుట నిలబడాలంటే నేను ఒక మాట మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. ఆ పాపపు స్థితిలో నుంచి బయటికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ఎదుట కృప దొరుకుతుంది అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు గొప్పగా దీవించాలని, మీ ప్రొఫెషన్లో దేవుడు ఆయన కనికరము, ఆయన ఆశీర్వాదం, ఆయన సత్యము మెండుగా మీకు చూపించాలని కోరుతూ ఉంటున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా విల్ యు యాక్సెప్ట్ జీసస్, ఆ యొక్క విషయాన్ని మీ చేతికి అప్పగిస్తూ ఉంటున్నాను. బై హ్యావింగ్ ఫెయిత్ ఇన్ హిమ్. ఇఫ్ యు డూ దట్, దట్ వుడ్ బి ద జాయ్ ఆఫ్ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించింది కాక. చిన్న ప్రార్థన చేస్తాం. That was very apt to our occasion. Next, I request our Honorable President Harna Chaudhary Sir Garu to share his views about our Christmas celebrations. Please. నువ్వు కనపడలేదు ఎందుకని నీ పైన కేసు ఫైల్ చేయాలనుకున్నా. Now, our honorable judges will to spread our sweetness to you. Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas.
వేదిక మీద ఉన్నట్టు పెద్దలందరికీ అలాగే ఇక్కడ గ్యాదర్ అయిన అందరికీ కూడాను ఈ సాయంకాలపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాను అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. కొత్త సంవత్సరంలో కూడా కొత్త నూతన అనుభవాలతోటి అందరూ కూడాను సంతోషంగా మంచి అభివృద్ధి పదంలో నడుస్తూ మీరందరూ కూడా క్రీస్తు ప్రేమని అందరికీ పంచుతూ న్యాయాన్ని నిలబెట్టాలని అలాగే ఆ మోరల్స్ని ఎథిక్స్ని డిటర్మినేషన్ ఏదైతే ఇప్పుడు ఈ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ పాస్టర్స్ కానివ్వండి బిషప్స్ కానివ్వండి మిగతా వాళ్ళందరూ మాట్లాడినటువంటి విలువైన విషయాలు న్యాయం గెలుస్తుంది అని చెప్పారు. అల్టిమేట్గా గెలిచేది న్యాయమే. అది ఎటు వాదించినా ఎటు జరిగినా ఎంత ప్రయత్నం చేసినా అల్టిమేట్గా నిలిచేది న్యాయమే. కాబట్టి గెలుపు ఓటములు కాదు, న్యాయం గెలుస్తుందని చెప్పి ఇక్కడ మనకు వచ్చిన బిషప్ గారు చెప్పారు. అది వాస్తవం. కొన్నిసార్లు మనము ఏది ఒకటి అనుకున్నప్పటికీ ఒపీనియన్ అనుకున్నప్పటికీ ఆ జడ్జిమెంట్ చెప్పేటప్పటికీ ఒపీనియన్ మారిపోతుంది. అది ప్రాక్టికల్లీ మేము అనుభవించిందే చెప్తున్నాము. సో దట్ ఇక్కడ ఏంటంటే న్యాయాన్ని న్యాయాధిపతులని దేవుడు నిర్ణయిస్తాడనేది అందరి మాటల్లోనూ చూసాము. అది 100% వాస్తవం. దేవుడు అక్కడ కూర్చొని ప్రతి ఒక్కరూ దండం పెడుతున్నారంటే వారి ద్వారా న్యాయం జరుగుతుందనేది అర్థం. అలాంటి న్యాయాన్ని నిలబెట్టడానికి అలాంటి మోరల్ ఎథిక్స్ని ఒక డిటర్మినేషన్ తోటి ఈ న్యాయవాదులు న్యాయమూర్తులు చీకటిని పారద్రోలి వెలుగును ప్రసాదించాలని మీరందరూ చెప్పిన మాటల్లో ఎవరు వస్తారు మన దగ్గరికి అంటే చీకటిలో ఉన్న వాళ్ళే వస్తారని చెప్పనేసి ఇక్కడ మనము ప్రసంగం విన్నాం. అది చీకటిలో ఉన్న వాళ్ళకే వెలుగు అవసరం. వెలుతురులో ఉన్న వాళ్ళకి మళ్ళీ అవసరం లేదు. ఎవరికైతే వెలుగు కావాలో ఎవరికైతే చీకటిలో ఉన్నారో ఆ వెలుగును ప్రసాదించడానికి అది ఎంచుకున్న మార్గం ఏదైనప్పటికీ మతము ఏదైనప్పటికీ మంచినే చెప్తుంది. ఏ మతం ఆచరించినా ఎటు మనము వెళ్ళినా మనము ఏ దేవుణ్ణి మనం ప్రార్థన చేసినా ఎవరిని మనం స్మరించుకున్నా అది మంచిని చెప్తుంది తప్ప మనకి చెడు అనేది ఉండదు. ప్రతి ఒక్కటి కూడా సన్మార్గాన్ని సత్మార్గాన్ని మనకి తెలియజేయడమే ప్రతి ఒక్క గ్రంథం యొక్క సారాంశము. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు స్మరించుకోవడానికి వాళ్ళు దానిలో ప్రయాణించడానికి మనకి రైట్ టు రిలీజియన్ అని మన కాన్స్టిట్యూషన్ కూడా ప్రాథమిక హక్కుగా మనకు అందరికీ కల్పించింది. అది నచ్చిన దానిని మనము ఎదిగిన వాతావరణం మనము మొదట తల్లి ఏది మనకు నేర్పుతుందో అదే అలవాటు పడతాం, ఆ మతాన్ని మనం ఆచరిస్తాం. అది ఏ మతం అయినప్పటికీ కూడాను మంచినే నేర్పుతుంది. కాబట్టి మనము అన్ని రిలీజియన్ని మనము గౌరవంగా మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు పుట్టాడు అనే దానికి క్రీస్తు బార్న్ టు వీకర్ అన్నారు. చాలా పేదరికంలో పుట్టాడు, పేదలను రక్షించడానికనే. పేదలను రక్షించడానికి అనే దానికంటే కూడాను మనకి రక్షణ కలిగించడానికి మనని సాక్రిఫికేషన్ సిన్నర్స్ని సేవ్ చేయడానికి అనేది ప్రతి గ్రంథం యొక్క సారాంశమే. రక్తం చిందించకుండా రక్షణ కలగదని చెప్పి ప్రతి గ్రంథంలోనూ ఉంది. అది మిగతా గ్రంథాల్లో కూడా ఉంది. బలి ఎందుకు ఇస్తారంటే పాపాలను కడుక్కోవడానికే. మనము రిలీజియన్లో కొంతమంది బలి ఎందుకు ఇస్తారంటే వాళ్ళు చేసిన ఆ తప్పుని కడగడం కోసం బలి ఇస్తారంటారు మిగతా రిలీజియన్స్లో. కానీ అవన్నీ ఇక అలాంటివి జరగకుండా ఉండడం కోసం జీసస్ క్రైస్ట్ క్రూసిఫికేషన్ అయ్యాడని రక్షణ కలిగించడానికి అనేది ఈ మతం యొక్క సారాంశం. దాన్ని అందరూ నమ్ముతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడాను రక్తం చిందించకుండా రక్షణ కలుగదు అనేది బైబిల్ సారాంశం. కాబట్టి అలాంటి జీసస్ వచ్చిన పర్పస్ అదే, పాపాలని జయించడానికి పాపులను రక్షించడానికి వచ్చాడనేది ఈ మతం. ప్రేమను పంచడం, పాపిని కూడా ప్రేమించగలిగినటువంటి మంచి మార్గాన్ని బోధించడానికి, ఆమె పాపం చేసింది వాళ్ళని దూరంగా ఉంచాలి
అనే వాళ్ళని, పాపంలో ఉన్నవాళ్ళు వాళ్ళతోటి దూరంగా ఉండాలనే దానికంటే కూడా పాపిని ప్రేమించు, పాపాన్ని ద్వేషించు, పాపిని ప్రేమించు, పాపం చేసిన వ్యక్తిని ప్రేమించు, పాపాన్ని మాత్రమే ద్వేషించు అనే సారాంశాన్ని ఈ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ తెలియజేశారు. అలాగే వాళ్ళు తప్పు చేశారనేది కాకుండా ఆ తప్పును ద్వేషించు, ఆ పాపిని ప్రేమించు అనేదాన్ని ఈ సన్మార్గాన్ని క్రిస్మస్ సందర్భంగా మీ అందరూ కూడాను క్రీస్తు ప్రేమని మీరు మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి తెలియజేయాలని, ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ నూతన సంవత్సరం కూడా రాబోతుంది. క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు. హ్యాపీ క్రిస్మస్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఏ మతమైనా ఏం చెప్తుందండి, మనల్ని మనం ప్రేమించుకుంటూ పక్కన వాళ్ళని ప్రేమించమని. ఏ మతమైనా కావచ్చు. కాబట్టి ఏ మతంలో ఉన్నా మనం పక్క మతాన్ని గౌరవిస్తూ మనకంటూ మన ఫ్యామిలీకు సొసైటీలో ఉన్న వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇస్తూ మన యొక్క లైఫ్ని లీడ్ చేస్తే అది ఏ మతంలో అయినా కూడా దేవుడు మనల్ని అన్ని వేళ కాపాడుతుంటారు. కాబట్టి ఈ క్రిస్మస్ ఈ ఫంక్షన్ ఇన్వైట్ చేసినందుకు నన్ను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇన్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ వన్స్ అగైన్. పెద్దలు, గౌరవ న్యాయమూర్తి వారికి, ఈ సమావేశానికి చేసిన అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రపంచ క్రిస్టియన్ సోదరులకు, అలాగే కర్నూలు జిల్లాలోని న్యాయాధిపతులకు, న్యాయమూర్తులకు అడ్వాన్స్డ్ హ్యాపీ క్రిస్మస్ మా కర్నూలు జిల్లా న్యాయవాద సంఘం తరఫున. పెద్దలు ఇంతవరకు చెప్పినట్టు న్యాయాధిపతుల గురించి, న్యాయవాదుల గురించి చక్కగా వివరించారు. బిషప్ గారు, పాస్టర్ గారు, మేడం గారు అందరూ. వాళ్ళందరికీ మరొక్కసారి మా కర్నూలు జిల్లా న్యాయవాద సంఘం తరఫున మరియు కర్నూలు జిల్లా న్యాయాధిపతుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మేడం, మీరు చెప్పినారు కదా రక్తం చిందించాలనేది. దానికి ఒక శ్లోకం ఉంది. మహాతాండవ బ్రహ్మణంలో సర్వపాప పరిహారం రక్తప్రోక్షణం ఆవశ్యకం, తత్ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఇది శ్లోకం మేడం. ఈ శ్లోకం మహాతాండవ బ్రాహ్మణంలో ఉంది. యాక్చువల్గా ఈ శ్లోకానికి ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే, మానవుడు దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించకపోవడం వలన పాపం దేవునికి మనకు మధ్యన వచ్చి దూరం చేసింది. ఆజ్ఞాతిక్రమమే పాపం, దాని వలన వచ్చే జీతం మరణం. మరణం అంటే చనిపోవడం కాదు. గ్రీకులో బోత్ బాడీ అండ్ సోల్ ఆర్ సపరేటెడ్. దూరం అయిపోవడం దేవునికి. ఆ దూరం అయిపోయి మధ్యన పాపం చేరింది. ఆ పాపాన్ని తీసేయాలంటే ఎలా? మన ఇక్కడ మన ధర్మశాస్త్రం, మనం ఈ దేశంలో ఉన్నాం. దేవుడు భూమి అంతటికీ ఆయన దేవుడు, ఒక్క ఏరియాకు మాత్రం కాదు, ఒక దేశానికి కాదు. కాబట్టి ఇక్కడ గ్రంథాల్లో కూడా దేవుని గురించి మెన్షన్ చేయబడింది. అది మహాతాండవ బ్రాహ్మణంలో మెన్షన్ చేయబడినదే. అది పాపం ఎలా వచ్చిందని అంటే, పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవం త్రాహిమాం కృపయా దేవ శరణాగత వస్తలే అన్యదా శరణం నాస్తి మమ అని మన ధర్మశాస్త్రంలో చెప్పబడింది. అహం పాపమైంది, ఆత్మ పాపమైంది, క్రియలు పాపమైనవి, పాప సంభవం. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రిస్టియన్ అంటే ఎలా ఉండాలి అనేది ఒక చిన్న పదం ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కోల్స్ కాలేజీలో చదివేటప్పుడు మాకు ప్రతిరోజు కూడా బైబిల్ పాఠాలు చెప్పేవాళ్ళు. అయితే నీతి, క్రిస్మస్ అనేది ఒక నీతి అనేది మనకు నేర్పిస్తుంది. ఒక వ్యక్తి నిమ్మకాయలు అమ్ముతూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. మరో వ్యక్తి వచ్చి సైకిల్తో డాష్ కొట్టాడు. నిమ్మకాయలన్నీ కింద పడిపోయాయి. ఆ సైకిల్ మీద కొట్టిన వ్యక్తి వెళ్ళిపోయాడు తను. మరో వ్యక్తి వచ్చి ఆ నిమ్మకాయలన్నీ ఎత్తి అతని బుట్టలో వేస్తున్నాడు. ఆ నిమ్మకాయల అమ్మే అతను అడిగాడు, నీవు క్రైస్తవుడువా అని. అంటే క్రైస్తవుడు అంటే ఎవరు? ఇతరులకు సహాయం చేసేవాడే క్రైస్తవుడు అవుతాడు. కాబట్టి దయచేసి ఈ క్రిస్మస్ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తాను. I am delighted and honored to extend Christmas greetings to all of you on the day of this Christmas celebration. Christmas is universally known as the celebration of the birth or advent of the Jesus Christ. But beyond that,
The joy, beyond the joy, lights, and festivities, Christmas carries a deeper moral and social message, one that deserves the reflection, especially in a gathering of legal professionals committed to justice and human dignity. The birth of Jesus Christ itself is a deeply symbolic. He was born not in privilege, but in the poverty, not in palace, but in manger. There was no accident of history. It conveyed a powerful message that human worth is not determined by power, wealth, or status, but by inherent integrity. The essence of Jesus' life and his teachings can be summed up in a few profound values: love, compassion, forgiveness, caring, sharing, and service to the fellow human beings. When Jesus said, "Love your neighbor as you love yourself," he was redefining social relationships. He was asking us to see the other not as a stranger or rival, but as an extension of ourselves. Jesus' compassion was radical. He stood with poor, the sick, the marginalized, and those condemned by the society. He questioned social and religious systems that normalized inequality and exclusion. In doing so, he challenged the powerful and gave voice to the voiceless. Forgiveness, as taught by Jesus, was not a surrender, but moral courage. By advocating forgiveness, he sought to break cycles of hatred and violence that dehumanize both the oppressor and the oppressed. Service was central to his philosophy. He taught that true greatness lies in serving others, not ruling over them. This teaching strikes at the root of all hierarchical and oppressive structures which we are witnessing today. This brings me to a larger question. My friends, how should a religion be judged? In my understanding, an ideal religion must be based on morality and reason. It must reject superstition and fear. It must oppose inequality and hierarchical divisions among human beings. It must uphold justice, equality, liberty, fraternity, and human dignity. When we assess the life and teachings of Jesus Christ by these standards, we find these values embodied in his words and actions. In this sense, Jesus was a revolutionary of conscience and morality. He fought oppression, injustice, and inequality, not through violence, but through truth, love, and ethical resistance. The lighting of candles and lamps during Christmas is deeply symbolic. It represents the victory of light over darkness, of justice over injustice, of love over hatred. It reminds us of our responsibility to drive out the darkness of all ignorance, cruelty, and indifference from society. As judicial officers, as advocates, and officers of the court, these values have special relevance for all of us. Justice, compassion, equality, and human dignity are not merely legal principles. They are moral commitments rooted in constitutional morality. The Constitution enjoins upon us to resist arbitrariness, oppose discrimination, and ensure equality before law. In this shared space between constitutional values and the teachings of Jesus, we find a common call to stand with the weak, to speak truth to power, and to ensure that law serves humanity and oppressed classes and not dominant classes. Let us therefore celebrate this Christmas not merely as a ritual, but as a reaffirmation of these timeless values. Let us strive to be the bearers of light of our professional and personal lives.